మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం నడుము నొప్పికి సంబంధించిన ఈఎఫ్టీ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. ఈ ఈఎఫ్టీ సంబంధించిన వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్ నడుము నొప్పి లేదా మెడ నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళకు సెండ్ చేయండి. ఇది రెగ్యులర్గా రాత్రి పడుకునే ముందు ఉదయం లేచిన తర్వాత 2 సార్లు చేయమని చెప్పండి. ఇలా చేస్తే దాదాపు ఆ ప్రాబ్లం అనేది ఎలాంటి నడుము నొప్పి అయినా దాదాపు 50% ప్రాబ్లం తగ్గుతాయి. కొంతమందిలో పూర్తి 100% కూడా తగ్గవచ్చు. కాబట్టి ఇది ప్రాపర్గా చేయండి. దానికి సంబంధించిన పాయింట్స్ ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తుంటాను. ఆ ప్లేస్లో చెప్తూ ఆ ట్యాపింగ్ చేస్తూ ఉండండి. పాయింట్ మనకు కరాటే చోక్ పాయింట్. దాదాపు కళ్ళు మూసుకొని ఇది చేయాలి. క్లోజ్ యువర్ ఐస్. ఇలా ట్యాప్ చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని రోజులుగా నేను ఈ నడుము నొప్పితో బాధపడుతున్నాను. ఈ నడుము నొప్పి వల్ల నేను సరైన పనులు చేసుకోలేకపోతున్నాను. దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మార్నింగ్ లేవలేకపోతున్నాను. బాడీ అంతా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను. దీనివల్ల అప్పుడప్పుడు మెడలో కూడా నొప్పి వస్తుంది. వీటి వల్ల నాలో స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి. నిద్ర సరిగ్గా పట్టట్లేదు. అయినప్పటికీ ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఇది ఒకేసారి చేస్తున్నాం. ఈ కరాటే చోక్ పాయింట్ ఒకేసారి చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఐబ్రో స్టార్టింగ్. ఐబ్రో స్టార్టింగ్. ఈ నడుము నొప్పి నాకు కొద్ది రోజులుగా ఇబ్బంది పెడుతుంది. ఇది నాకు తెలిసి కానీ తెలియక కానీ తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ నడుము నొప్పిని నేను పూర్తిగా తగ్గించుకుంటున్నాను. సైడ్ ఆఫ్ ద ఐ. కన్ను చివర సైడ్ ఆఫ్ ద ఐ. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా నడుము నొప్పిని మరియు మెడ నొప్పిని తగ్గించుకోవడంలో 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. కన్ను కింద ఎగ్జాక్ట్లీ. నేను నా గతంలో సంబంధించిన బాధలను వదిలేస్తున్నాను. ముఖ్యంగా మనీ ఇష్యూస్ని వదిలేస్తున్నాను. మనీ ప్రాబ్లమ్స్ వీటన్నింటినీ వదిలేస్తున్నాను. నా స్ట్రెస్కు కారణమైన అన్ని విషయాలను నేను వదిలేస్తున్నాను. నా మనసు నుంచి, నా శరీరం నుంచి పూర్తిగా నా నెగటివ్ థాట్స్ని వదిలేస్తున్నాను. నెక్స్ట్ అండర్ ద నోస్ పాయింట్. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవన ప్రయాణంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిన్ పాయింట్. నేను నా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నాను. నేను అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాను. నాకు అవసరమైన మనీ నాకు అందుతుంది. ఐ లవ్ మనీ. Money loves me. I love money. Money loves me. Next, underarm. నేను నా గతంలో ఉన్న నెగిటివ్ అంతా వదిలేస్తున్నాను. నా కోపాన్ని వదిలేస్తున్నాను. నా చికాకులను వదిలేస్తున్నాను. నేను నా కోపాన్ని, నా చికాకులను, నా టెన్షన్స్ను వదిలేస్తున్నాను.
నెక్స్ట్ కాలర్ బోన్ పాయింట్. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను పూర్తి సంరక్షణలో ఉన్నాను. నేను పూర్తి సంరక్షణలో ఉన్నాను. నేను ఇప్పుడు స్వేచ్ఛాజీవిని. నేను ఒక స్వేచ్ఛాజీవిని. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద హెడ్. నేను నా గతాన్ని అంతా వదిలేస్తున్నాను. నేను ఇప్పుడు పూర్తి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. నేను నా జీవన ప్రయాణంలో చాలా ఆనందంగా ఉన్నాను. నేను నా జీవన ప్రయాణంలో చాలా ఆనందంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. చాలా స్వేచ్ఛగా ఉన్నాను. నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను. నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను. నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను. నా హృదయం అంతా ప్రేమతో నిండిపోయింది. నా హృదయం అంతా ప్రేమతో నిండిపోయింది. ఇప్పుడు మనం రెండో రౌండ్ చేస్తున్నాం. ఐబ్రో పాయింట్. నేను అనేకసార్లు ఎంత పని చేసినప్పటికీ సరైన విలువ ఇవ్వట్లేదు. నేను ఎంత పని చేసినప్పటికీ నాకు సరైన గుర్తింపు లేదు. ఈ గుర్తింపు లేకపోవడం వల్ల నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. కొన్నిసార్లు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదనే బాధ నన్ను వెంటాడుతుంది. ఆ బాధ నా మనసులో అలాగే నా శరీరంలో సమస్యలను క్రియేట్ చేస్తుంది. అయినప్పటికీ ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. సైడ్ ఆఫ్ ద ఐ. ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. కనీసం ఒక 10 times అనే ఇక్కడ ట్యాప్ చేయండి. ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ టు కంట్రోల్ మై బ్యాక్ పెయిన్. నెక్స్ట్, నేను గతంలో బాధపడ్డ విషయాలన్నింటినీ నా మనసు నుంచి, నా శరీరం నుంచి వదిలేస్తున్నాను. గతంలో నేను విన్న మాటలు, నేను బాధపడ్డ మాటలన్నింటినీ వదిలేస్తున్నాను. నా బాధలన్నింటినీ వదిలేస్తున్నాను. నా మనసు నుంచి, నా శరీరం నుంచి నన్ను బాధపెట్టిన ఆ జ్ఞాపకాలను వదిలేస్తున్నాను. ముక్కు కింద. ఇప్పుడు నాతో అందరూ ప్రేమగా మాట్లాడుతున్నారు. దానివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను అందరూ, మా కుటుంబ సభ్యులందరూ నన్ను ప్రేమగా చూస్తున్నారు. నన్ను ప్రేమగా పలకరిస్తున్నాను. జస్ట్ ఫీల్ ఇట్. నన్ను ప్రేమగా పలకరిస్తున్నారు. ఆప్యాయంగా పలకరిస్తున్నారు. దీనివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిన్ పాయింట్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా మనసంతా ప్రశాంతంగా ఉంది. నా మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. నా మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. అండర్ ఆర్మ్ పాయింట్. చంక కింద. చంక కింద కొద్ది కిందికి. నేను గతంలో నన్ను ఎవరైనా బాధ పెట్టిన ఆ మాటల్ని వదిలేస్తున్నాను. ఆ బాధాకరమైన నా మనసులో ఉన్న భావాలన్నింటిని వదిలేస్తున్నాను. పూర్తిగా నా మనీ సమస్యలను వదిలేస్తున్నాను. కాలర్ బోన్ పాయింట్. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నా శరీరంలో ప్రతి కణం నవ్వుతూ ఉంది.
నా శరీరంలో ప్రతి కణం నవ్వుతూ ఉంది. ప్రతి కండరం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ మై హెల్త్. ఐ లవ్ మై సెల్ఫ్. టాప్ ఆఫ్ ద హెడ్. నేను పూర్తి స్వతంత్రంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నా కుటుంబ సభ్యులతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరూ నన్ను ప్రేమగా చూస్తున్నారు. అందరూ నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు. అందరూ నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు. నేను పూర్తి స్వతంత్రంగా ఉన్నాను. నాకు అవసరమైనవన్నీ నాకు అందుతున్నాయి. నాకు అవసరమైనవన్నీ నాకు అందుతున్నాయి. దీనివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు అవసరమైన వాటన్నింటినీ ఈ యూనివర్స్ నాకు అందిస్తుంది. నేను కోరిన వెంటనే నాకు అన్నీ దక్కుతున్నాయి. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నా థర్డ్ రౌండ్. నేను అనేక సార్లు డబ్బు సంబంధించిన విషయంలో బాధపడ్డాను. దీనివల్ల నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను. కొన్నిసార్లు ఒంటరిగా ఫీల్ అయ్యాను. మన విషయంలో నాకు ఎవరూ లేరు అన్న ఆలోచనలో ఉన్నాను. దీనివల్ల నా మనసులో, నా శరీరంలో చాలా బాధపడ్డాను. దీనివల్ల నాలో బ్యాక్ పెయిన్ బాగా పెరిగిపోయింది. నాలో బ్యాక్ పెయిన్ మరియు నెక్ పెయిన్ బాగా పెరిగిపోయింది. నాలో స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ స్ట్రెస్ని నేను 100% తగ్గించుకోవాలనుకుంటున్నాను. దీనికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నాలో ఉన్న ప్రాబ్లంని 100% నేనే తగ్గించుకుంటాను. నాలో ఉన్న ప్రాబ్లం 100% నేనే తగ్గించుకుంటున్నాను. సైడ్ ఆఫ్ ద ఐ, కన్ను చివర నాలో ఉన్న ప్రాబ్లమ్స్ని 100% నేనే తగ్గించుకుంటాను. కన్ను కింద నేను నా గతంలో బాధపెట్టిన విషయాలన్నింటిని వదిలేస్తున్నాను. నా కోపాన్ని, నా చికాకులను వదిలేస్తున్నాను. గతంలో నన్ను బాధపెట్టిన విషయాలు, నేను బాధపడ్డ విషయాలన్నింటినీ వదిలేస్తున్నాను. ఎంత పని చేసినా నన్ను ఎవరు గౌరవించట్లేదు అన్న భావనను వదిలేస్తున్నాను. నన్ను ఎవరు ప్రేమించట్లేదు అన్న భావనను వదిలేస్తున్నాను. ప్రతి దానికి బాధపడే నా బాధను వదిలేస్తున్నాను. ముక్కు కింద, అండర్ ద నోస్. నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. అందరితో ఉన్నాను. అందరితో కలిసి ఉన్నాను. నా కుటుంబంతో కలిసి ఉన్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. అందరూ నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు. నాకు అవసరమన్నవన్నీ నాకు అందుతున్నాయి. నేను మానసికంగా, ఆర్థికంగా చాలా సంతోషంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. చిన్ పాయింట్. నాకు అవసరమైన అన్ని ఈ విశ్వం నాకు అందిస్తుంది. నేను అత్యంత శక్తివంతంగా ఉన్నాను. ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. అండరామ్. నా కోపాన్ని, చికాకుల్ని వదిలేస్తున్నాను. గతంలో నన్ను బాధపెట్టిన అన్ని విషయాలను నేను వదిలేస్తున్నాను. నా బ్యాక్ పెయిన్కి సంబంధించిన అన్ని విషయాలను నేను వదిలేస్తున్నాను. స్ట్రెస్, నాలో ఉన్న స్ట్రెస్ని పూర్తిగా నా మనసు నుంచి, నా శరీరం నుంచి వదిలేస్తున్నాను. కాలర్ బోన్ పాయింట్.
నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నేను పూర్తి ప్రశాంతంగా ఉన్నాను. నేను పూర్తి సంరక్షణలో ఉన్నాను. నేను పూర్తి సంరక్షణలో ఉన్నాను. నాకు అవసరమైన అన్ని నాకు ఇష్ట దైవం నాకు అందిస్తుంది. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై హెల్త్. ఐ లవ్ మై బాడీ. ఐ లవ్ మై బాడీ. టాప్ ఆఫ్ ద హెడ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నేను పూర్తి ప్రశాంతంగా ఉన్నాను. నా హృదయం అంతా ప్రేమతో నిండిపోయింది. నా హృదయం అంతా ప్రేమతో నిండిపోయింది. నా శరీరం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. నా శరీరంలో ప్రతి కణం, ప్రతి కండరం చాలా ప్రశాంతంగా ఉన్నాయి. నేను పూర్తి స్వతంత్రంగా ఉన్నాను. నా జీవన ప్రయాణంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. నా జీవన ప్రయాణంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఇప్పుడు మీరు ప్రశాంతంగా మీ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. 3, మీ మనసు మరియు శరీరం పూర్తి ప్రశాంతంగా ఉంది. 2, మీరు ఒక ప్రశాంతత స్థితిలో ఉన్నారు. 1, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. మీ చేతులను బాగా రబ్ చేయండి. కళ్ళ మీద పెడుతూ చేతులను చూస్తూ కళ్ళు తెరవండి. ఇక్కడ మనం కొన్ని మాటలు వాడాం. కొన్ని మెరిడియన్ పాయింట్స్ని టచ్ చేశాం. కొన్ని పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి. ఈ నెగిటివ్ అనేది మనం రిమూవ్ అవుతూ ఉంటాయి, పాజిటివ్ మనకు యాడ్ అవుతుంటాయి. ఇది మీ నడుము నొప్పి ఏ ఫ్రెండ్ ఉన్నా కూడా పంపించండి. వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ కామెంట్ కూడా పెట్టండి. ఒక 21 days చేసిన తర్వాత కామెంట్ పెట్టండి ఎలా అవుతుంది అనేది. ఎందుకంటే గత వీడియోలో చూసాం దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంది, ఎంత బాగా రిలీఫ్ వస్తుంది అనేది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.